నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ పంపించిన 12 ప్రతిపాదనలు, వీటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. సో బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇన్నాళ్ళు ఏంటంటే మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు, తర్వాత కౌంటింగ్, తర్వాత ప్రభుత్వాల ఏర్పాటు, దరిమిలా పెద్ద ఫోకస్ పెట్టలేకపోయాం. కానీ చాలానే జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ ఏమిటో మనకి సమగ్రంగా వివరించడానికి సురేష్ కొచెట్ల గారు వచ్చారు. నమస్తే సురేష్ కొచెట్ల గారు. నమస్కారం. ఈ 10-15 రోజులుగా మనం కంప్లీట్గా మన దేశం మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకున్నాం. కరెక్ట్. బయట కూడా చాలా జరిగినాయి కదా సార్. ఇప్పుడు ఈ 12 పాయింట్స్ ఏంటి, అమెరికా ఎందుకు రిజెక్ట్ చేసింది? వెల్, దాంట్లో మెయిన్ అమెరికా ఏమంటున్నా అంటే ఇరాన్ న్యూక్లియర్ దాని గురించి మాట్లాడలేదు, తర్వాత మాట్లాడదాం అంటున్నా. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే యుద్ధం ఆపండి, మా మీద ఉన్న శాంక్షన్స్ తీసేయండి, మా మీద బ్లాకేడ్ పెట్టారు మీరు, అది తీసేసేయండి. కానీ మా వైపు నుంచి మేమేం అంగీకరించాము. మిసైల్ కానీ, హెజ్బుల్లా, హమాస్, హూతీ సపోర్ట్ కానీ, యురేనియం కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గురించి కూడా మేము మాట్లాడాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు మా హక్కు అంటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితికి వచ్చేసారు. బేసిక్లీ ఏం జరిగిందంటే, హిందీలు అంటారు పాకిస్తాన్ ఉల్లు బనాది అంటే యునైటెడ్ స్టేట్స్. ఇన్ని రోజులు చర్చలు 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 అని చెప్పి ఇప్పుడు 3, 4, 6 వారాల నుంచి ఇదే ఒక తమాషా నడుస్తుంది. ఏం చర్చలు జరగదు. ఇరాన్ ఎప్పుడు అంగీకరించరు అమెరికాకు కావాల్సిన కండిషన్. ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధాన్ని నుంచి బయటపడడానికి ట్రై చేశాడు. ఆయన్ని అసీమ్ మునీర్ లిటరలీ మేడ్ అ ఫూల్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. అదే జరిగింది. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇరాన్ ఎప్పుడు అంగీకరించారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు లేనిపోని హోప్ ఇస్తారు, మేము చేపిస్తాం అని చెప్పి ఏం చేయరు. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ తిరిగి ఎక్కడ ఉన్నామో 6 వారాలు 8 వారాల ముందు అక్కడికే తిరిగి వచ్చాం, బ్యాక్ టు స్క్వేర్ వన్. దాంతో మొత్తం లోకం అంతా సఫర్ అవుతుంది. ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయిపోతుండే, ఆయిల్ రైట్స్ తగ్గిపోతుండే అన్నీ. కానీ నడిమిట్లు ఆపేశారు యుద్ధాన్ని ప్రెసిడెంట్ ట్రంప్. ఎందుకు? పాకిస్తాన్ చెప్పారు మేము చర్చలు నడిపిస్తాం. మేము ఒక రౌండ్ చర్చలు నడిచింది. దాని తర్వాత అమెరికా కూడా అర్థమైపోయింది వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అని. డబుల్ గేమ్ ఆడుతున్నారు పాకిస్తాన్. ఒకవైపు సౌదీ అరేబియాతోని ఆర్మీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు, ఇటువైపు నుంచి యుఏఈ మీద దాడులు చేపిస్తున్నారు ఇరాన్తో. మీకు తెలిసింది ఆ గేమ్ ఏంటనేది. యుఏఈ అండ్ సౌదీ అరేబియాకి పడదు, యుఏఈలో ఇజ్రాయెల్ కూర్చున్నారు. సో ఇజ్రాయెల్ మీద దాడి చేయడం బదులు యుఏఈ మీద దాడి చేస్తున్నారు ఇరాన్. ఎవరు చేపిస్తున్నారంటే ఇది పాకిస్తాన్ చేపిస్తున్నారు కావాలని. ఎందుకంటే మిగతా దేశాల మీద నిన్నదాకా లేకుండే. నిన్న బహ్రెయిన్ మీద కొట్టారు, ఖత్తర్ మీద కొట్టారు, చాలా ట్రై చేశారు కానీ కాలేదు. ఈవెన్ యుఏఈ మీద ట్రై చేశారు కానీ సక్సీడ్ కాలేదు వాళ్ళు. సో బేసికలీ దీని నడిమిట్లో అన్నిటికంటే పెద్ద విలన్ పాకిస్తాన్. వీళ్ళకి తెలుసు, వీళ్ళకి చాలా క్లియర్గా తెలుసు ఇరాన్ ఎప్పుడు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ని ఇడవరు. అట్లాంటి టైంలో మీరు ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంత పెద్ద హోప్ ఎందుకు ఇచ్చారు? ఆయనకి ఇచ్చింది పోయినండి, ఆయన దాంట్లో చెట్లు పడ్డాడు. వీళ్ళని అసీమ్ మునీర్ని గ్రేట్ ఫ్రెండ్ అంటాడు, గ్రేట్ జనరల్ అంటాడు. ఎట్లా? హీ ఈజ్ అ టెర్రర్ సపోర్టర్, టెర్రర్ ఫైనాన్సియర్, టెర్రర్ ఆపరేటివ్. ఆయన్ని తీసుకొచ్చి మీరు చర్చలో పెడుతున్నారేంటండి? అది ఇంగ్లీష్లో ఒక సేయింగ్, ఇట్స్ లైక్ డెవిల్ కోటింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అంటావు. వాడు డెవిల్ నంబర్ 1 నాడు. వాడిని తీసుకొచ్చి మీరు చర్చలు ఏంటండి? నాకు అర్థం కాదు. ఇది అవుతుందని అందరికి తెలుసు. ఎప్పటి నుంచో అమెరికన్ మీడియాలో మీరు చూడండి, వాళ్ళందరూ చెప్తున్న ఇదే. ఇది ఓన్లీ పోస్ట్పోనింగ్ ద ఇన్నోవేటబుల్. అంటే ఇవాళ బాంబ్ చేసే బదులు 4 వారాల తర్వాత చేద్దాం. ఎందుకు? అప్పుడు దాకా మార్కెట్ అంతా స్టెబిలైజ్ అయిపోయింది. స్టెబిలైజ్ కావట్లేదు. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు దాని గురించి. చిన్న దేశాల సంగతి ఆలోచించాలి. $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ పెట్టుకొని మనం ఇట్లా మాట్లాడుతుంటే 20 బిలియన్ కూడా లేని పాకిస్తాన్ సంగతి ఆలోచించాను. కానీ వాళ్ళకి సౌదీ అరేబియా డబ్బులు ఇస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళని బతికించడానికి వాళ్ళకి కావాలి, సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కావాలి. వాళ్ళ దగ్గర ఆర్మీ లేదు సౌదీ అరేబియా దగ్గర. సో వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, అంతా చూసుకుంటారు. అక్కడ రెంట్కి తీసుకున్నారు వీళ్ళు. ఈ పరిస్థితిలో ఉన్నాం వాసుదేవన్ గారు. దీని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒకటే రూట్ ఉంది. యాజ్ ఇవాళ నేను వస్తూ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు ఇంటర్వ్యూ చూశాను CBS న్యూస్లో. 60 Minutes అని చెప్పి వాళ్ళది ఒక చాలా ఫేవరెట్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళదొకటి, చాలా పాపులర్ అది. దాంట్లో ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే మా స్ట్రాటజీ అంటే, మీరు అమెరికన్ ప్రెసిడెంట్ని గుంజి తీసుకెళ్లారు యుద్ధంలో అనే ఆరోపణ ఉంది మీ మీద, మీరేం చెప్తారంట. ఆయన అంటారు మేమేం చెప్పేదేంటి, అమెరికా చిన్నపిల్లలు కాదు కదా,
మేము వెళ్ళి వాళ్ళ ముందు ఆప్షన్స్ పెట్టాం, ఇది ఉంది, ఇది నడుస్తుంది, మీరు వస్తారా లేదా. మేము కూడా వస్తామన్నారు, వచ్చారు, బాంబ్ చేశారు, మేము కూడా వెళ్ళాం. కానీ మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు కూడా యురేనియం, హెజ్బుల్లా, హమాస్, హూతీ సపోర్ట్, మూడోది మిసైల్, ఈ 3 ఆపితేనే మేము ఆగుతాము. రేపు అమెరికా వెళ్ళిపోతే కూడా మేము మా యుద్ధం నడిపిస్తాము అక్కడ. సో యూ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎస్, అక్కడ ఏం చెప్తారు, సీజ్ ఫైర్ ఉందంటున్నారు లెబనాన్లో, ఏం లేదు. లాస్ట్ వారం లోపల 300 మందిని చంపారు ఇజ్రాయెల్. ఆ మాట అన్నారండి, అమెరికా వెళ్ళిపోయినా మేమైతే చేసుకుంటాం. మా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది. ఎందుకంటే అమెరికాకి అంత థ్రెట్ లేదు, మాకుంది థ్రెట్. రేపు వాళ్ళ చేతిలో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుని మా మీద ఉపయోగిస్తాడు, అమెరికా మీద చేయడు. మేము మా చూసుకోవాలి, మా ప్రజలను చూసుకోవాలి. దానికి మేము కావాలంటే మేము చేస్తాం. అది ఇజ్రాయెల్ లాజిక్. బట్ ఇజ్రాయెల్ ఈస్ దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ అండి. ఎస్, లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ యుఎస్ నుంచి $3.5 బిలియన్ ఆయుధాలు కొనుక్కున్నారు. అది గ్రాంట్గా కూడా తీసుకోవచ్చు, అమెరికా డబ్బులు అడగరు దానికి. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్ పవర్ అంత ఉంది యుఎస్లో, ఫైనాన్షియల్ బ్యాకింగ్ అంతా వాళ్ళే కదండి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటారు, మాకు ఇదంతా అక్కర్లేదు, వీఆర్ ఫైనాన్షియలీ పవర్ఫుల్ ఎనఫ్, మేము దీన్ని 0 చేసేస్తాం. ఒక 3 సంవత్సరాల్లో విల్ బికమ్ 0. అంటే మాకు కావాల్సిన ఆయుధాలు మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం, మాకు బయట నుంచి ఏ సపోర్ట్ అక్కర్లేదు. మినహా ఎయిర్క్రాఫ్ట్ మినహా, F-35 లాంటి ప్లేన్స్ మినహా అంతా మేము తయారు చేసుకుంటాం. బహుశా ఏమైనా ఎయిర్క్రాఫ్ట్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. అందరూ చాలా డెప్త్గా అడిగారు క్వశ్చన్స్, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది, మీకెందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. మా దగ్గర అన్ని ప్రూఫ్ ఉంది, కానీ మీకు ఒక మీడియా హౌస్లో కూర్చొని వచ్చి నేను మీకు ఆ ప్రూఫ్ ఇవ్వలేను. మా దగ్గర ఉంది. మేము ఎలా చూపిస్తారు, ఒక దేశ ప్రధాని మీడియాకి ప్రూఫ్లు చూపిస్తారు. అదే అంట. సో మేము రాహుల్ గాంధీ అడుగుతుంటాడు కదా అప్పుడు, అదే సేమ్ కేస్. ఆయన అన్నారు, సారీ వీ విల్ నాట్ గివ్. కానీ మన ఎండ్ ఆబ్జెక్టివ్ చాలా క్లియర్, మా ప్రజల్ని మేము కాపాడుకోవాలి. అక్కడి నుంచి వాడు బాంబులు వేస్తుంటే, మిసైల్ వేస్తుంటే మేము ఊరుకోము, మేము వాడిని ఫినిష్ చేసేస్తాం, సో దట్ మా ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఇది మా బాధ్యత అని చెప్తున్నారు. చాలా క్లారిటీ ఉంది ఆయనకి. సురేష్ గారు, అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న ఆప్షన్స్, ఎందుకంటే ఇరాన్ దేనికి ఒప్పుకోలేదు కదా, ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఆయనకు ప్రాబ్లం ఏంటంటే యుద్ధం మళ్ళీ మొదలు పెట్టలేడు. యుద్ధం ఆగిపోయిందని అమెరికన్ కాంగ్రెస్ కూడా వాళ్ళు సర్టిఫై చేశారు, అనౌన్స్ చేశారు. అమెరికన్ కాంగ్రెస్లో ప్రెస్ మీట్లో మార్కో రూబియో కూడా అనౌన్స్ చేశారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయిందని. ఇప్పుడు వాళ్ళ లాజిక్ ఏముందంటే, సీజ్ ఫైర్ బ్రేక్ కావడానికి ఇరాన్ మా మీద ఫైర్ చేస్తే మేము వాళ్ళ మీద ఫైర్ చేస్తాం. అది జరిగింది కూడా నేను ఒక బ్రిటిష్ షిప్ మీద కొట్టారు. లేటెస్ట్ థ్రెట్ ఏంటంటే ఇరాన్ది. వాళ్ళ పొద్దున ఏం చెప్తున్నారు, ఏ దేశమైనా ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టున్నారో వాళ్ళ మీద కూడా మేము ఆక్రమిస్తాం. దానికోసం బ్రిటిష్ షిప్ని ఆక్రమించారు నిన్న వాళ్ళు. దాని మీద కొన్ని మిసైల్స్ కొట్టారు వాళ్ళు, ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. సో ఇప్పుడు యుద్ధం ఇంకో రూట్కి తీసుకుంటుంది. ఇప్పుడు బాంబింగ్ చేయాలంటే అమెరికా డైరెక్ట్గా చేయలేరు, వాళ్ళు ఇజ్రాయెల్ని ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ ప్రాబ్లం, వాళ్ళు ఎప్పుడు సీజ్ ఫైర్ అని చెప్పాలి. ఆయన రెడీగా ఉన్నాడు కదా. అది కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పడము, వాళ్ళ పార్లమెంట్ పర్మిషన్ తీసుకుని క్యాబినెట్లో పెడతారో, అప్రూవ్ చేస్తారు, కొట్టేస్తారు. అండ్ దే ఆల్రెడీ ఇన్ అ స్టేట్ ఆఫ్ వార్. ఎప్పటి నుంచో 45-47 సంవత్సరాల నుంచి ఇరాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫేసింగ్ ద మ్యూజిక్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆల్వేస్ రెడీ ఉన్నారు వాళ్ళతో కొట్టడానికి. సో ఇజ్రాయెల్ని ఉపయోగిస్తారు మోస్ట్లీ. అండ్ యుఎస్ వాళ్ళ లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే యుఎస్ అసెట్స్ మీద కొడతారని ఇరాన్ చాలా పెద్ద క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు ఇవాళ పొద్దున. యుఎస్ అసెట్స్ అంటే వాళ్ళ షిప్స్ గల్ఫ్లో ఉన్నది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్నది. అది కాకుండా ప్రతి అరబ్ స్టేట్లో వాళ్ళకు ఒక బేస్ ఉంటుంది, 1-2 కూడా ఉంటుంది. ఖతార్, బహ్రెయిన్, కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా, ప్రతి దేశంలో, ఒమాన్లో కూడా ఉంది. దీని మీద మేము డెఫినెట్గా వీ విల్ స్ట్రైక్ అన్నారు. సో దాడి అమెరికాకు ఒక అడ్వాంటేజ్గా మారిపోతుంది. మా మీద దాడి చేశారు, సో వీ కెన్ హిట్ బ్యాక్. ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ కొడతారు, ఇంకొక వైపు నుంచి అమెరికా కొడతారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకే ఆప్షన్స్ లేవు, అయిపోయిన ఆప్షన్స్ అని. నేను చెప్పాను చూడండి, ఇది ఎప్పుడో 4-5 వారాల ముందు చేయాలండే. ఈ పాకిస్తాన్ వీళ్ళని ఆపెట్టారు, ఇరాన్ని. మేము ఇరాన్ని కాపాడుకుంటామని ఇరానియన్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు, ఏం జరగలేదు. ఒట్టిగా పబ్లిసిటీ, కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది, కొంచెం డబ్బులు వచ్చినాయి సౌదీ అరేబియా దగ్గర నుంచి, అది కాకుండా ఏం జరగలేదు. సో ఇప్పుడు అమెరికా పాసిబ్లీ ఇజ్రాయెల్ దగ్గర చెప్తారు మీరు కొట్టండి, అప్పుడు ఇమ్మీడియట్గా ఇరాన్ విల్ స్టార్ట్ ఫైరింగ్ అట్ ఆల్ అమెరికన్ బేసెస్. అప్పుడు అమెరికా కూడా దిగుతారు యుద్ధంలో.
అండ్ దెన్ ఇట్ విల్ బి ఫైట్ టు ద ఫినిష్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ చర్చలు ఎక్కడ వెళ్ళవు వాసుదేవన్ గారు. దిస్ ఇస్ ఏం చెప్తారు, ఒక 7వ క్లాస్ అబ్బాయికి చెప్తే ఆడు చెప్తాడు, 47 సంవత్సరాల నుంచి వీళ్ళని ఏడిపిస్తున్నారు అమెరికాని. ప్రెసిడెంట్ కార్టర్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ దాకా ఎవ్వరు దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అక్కడ ఒకటే మార్పు రావాలంటే అక్కడున్న రెజీమ్ తీసి పడేయాలి. ఇవాళ పొద్దున కూడా అమెరికాని ఎట్లా థ్రెటన్ చేస్తున్నా అంటే ఏదో వీడు పెద్ద న్యూక్లియర్ పవర్ లాగా మాట్లాడుతున్నాం, ఇరాన్ మేము అది చేస్తాం ఇది చేస్తామండి ఇరాన్. ఇది ఎప్పుడైనా మీరు ఇది కాపాడుకోవాలంటే ఒక రెజీమ్ని మీరు వాళ్ళని ఇడిసేస్తే అయిపోతుంది, వాళ్ళు గ్రో అయిపోతారు. 1817 సమ్వేర్ వెన్ సోవియట్ యూనియన్ని రష్యన్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్, అప్పుడు అమెరికా చాలా మటుకు అనుకున్నారు వీళ్ళని ఏం చేయలేము, వీళ్ళని చేయక్కర్లేదని. కానీ అది కాదు జరిగింది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యాక్చువల్లీ ఇంకా కావాలంటే అమెరికా ఇడిసేస్తారు యుఎస్ఎస్ఆర్ని, వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి. తర్వాత అమెరికాకు థ్రెట్గా మారింది. ఇంకా మనకు తెలుసు మన క్యూబన్ మిసైల్స్ క్రైసిస్ కానీ మిగతా దాంట్లో ఇష్యూస్ అన్ని, నార్త్ కొరియాతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, ఇది అమెరికాకు తెలుసు. ఇది ఇంకొక నార్త్ కొరియా లాగా తయారవుతారు వీళ్ళు కూడా. సో నార్త్ కొరియా అట్లీస్ట్ ఏం చేయకుండా కూర్చుంటారు, అప్పుడప్పుడు చిన్న బటన్ ప్రెస్ చేస్తాడు, ఫైరింగ్ చేసుకుంటాడు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్ట. ఇక్కడ అది కాదు, వాళ్ళ ఎండ్ ఆబ్జెక్టివ్ ఇజ్రాయెల్ని కొట్టడం. సో ఇప్పుడున్న దేశాలు, అరబ్ దేశాలు కూడా వాళ్ళకు కూడా దే కమ్ టు అన్ ఎండ్. సౌదీ అరేబియా ఎప్పటి నుంచో చెప్తున్నారు అమెరికాని, మీ యుద్ధం మొదలుపెట్టారు, మీరు ఫినిష్ చేయండి, మీరు నడిమిట్లు ఆపకండి, ఆపితే దే అగైన్ పికప్. వాళ్ళకి ఎందుకు ధైర్యం వచ్చిందంటే వాళ్ళు అమెరికా చూడండి ఆగిపోయారు, మా మీద సీజ్-ఫైర్ వాళ్ళే అనౌన్స్ చేశారు, మేము చేయలేదని. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడు, పాకిస్తాన్ అడిగారు దానికోసం మేము సీజ్-ఫైర్ చేపిస్తాం. దిస్ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అందరినీ ఏం చెప్తారు, ఎవరికి తెలియనట్ల ఏమో బుద్ధి లేనట్లు చేస్తున్నారు వీళ్ళు. అందరికి తెలుసు ఏం జరుగుతుందని. దే జస్ట్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ ఎవ్రీ వన్. పాకిస్తాన్, అమెరికా ఇప్పుడు ఆ యుద్ధం మొదలుపెట్టారు, ఫినిష్ ఇట్ ఆఫ్, ఇంకే ఆప్షన్ లేదు. మీరు భయపడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర అడిగారు, యురేనియం గురించి అడిగారు బెంజమిన్ నెతన్యాహు గారు CBS ఇంటర్వ్యూలో. మీరు ఆ యురేనియం ఎట్లా తీస్తారంటారు, వీ విల్ జస్ట్ గో అండ్ టేక్ ఇట్ అవుట్ అన్నారు. మేము వెళ్ళి తీసుకొచ్చేస్తామన్నారు. సో ఆ ఇంటర్వ్యూర్ అడిగారు, అంటే మీరు ఫస్ట్ అగ్రిమెంట్ ఒప్పందం చేసుకుంటాం, ఫస్ట్ ట్రై చేస్తాం, వాళ్ళు మీరు తీసుకెళ్ళండి అంటే మేము తీసుకొస్తాం, వాడు ఇవ్వకపోతే కూడా మేము తీసుకొచ్చేస్తాం. వాళ్ళ ధైర్యం చూడండి. మీకు గుర్తుంటుంది ఇరానియన్ న్యూక్లియర్ ప్లాంట్ది వాళ్ళది, వాళ్ళు మొత్తం వాళ్ళ కంప్లీట్ ప్రోగ్రామింగ్ కోడ్ అంతా సీడీలు రాసి పెడుతుండే ఆ టైంలో, ఒక 20 సంవత్సరాల ముందు. చాలా పెద్ద వందలాది CDs ఉన్నాయి, వేలది ఉన్నాయి CDs. ఒకరోజు ఇజ్రాయేలీ ఏజెంట్స్ వచ్చి ఇది మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఆ CD పెద్ద అల్మారాలు ఉంటుంది పెద్ద పెద్ద, అంతా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్కి. ఓకే, ఏం చేయలేకపోయారు ఇరాన్, తెలియదు కూడా వాళ్ళకి. తీసుకెళ్ళిపోయిన తర్వాత తెలిసింది వాళ్ళకి. ఒకసారి ఇరానియన్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది మాకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎట్లా నడిపేయాలో మాకు తెలియదు ఇప్పుడు. అది యాక్చువల్లీ నడిపిస్తుంది రష్యన్స్. ఓకే, వాళ్ళు ఇచ్చారు ఇది ప్రోగ్రామ్ అంతా రాసి వాళ్ళకి ఇచ్చారు, మేము రేపు వెళ్ళిపోతే మీరు నడిపించుకోండి, ఇది CD సీక్వెన్స్ ఇది అని చెప్పేసి. అది మొత్తం వాళ్ళే ఎత్తుకుపోయారు వాళ్ళు. అక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్ చూపించాడు, చూడండి ఇది వెళ్ళాది అని చెప్పేసి. సో ఇజ్రాయెల్ కావాలంటే చేయొచ్చు. అండ్ ఇజ్రాయెల్ ఈస్ ఫైటింగ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ వార్. వాళ్ళకి బతకాలి, వాళ్ళకి దే హ్యావ్ టు ఎగ్జిస్ట్. వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఉండరు సార్ వాళ్ళు. అది సో వాళ్ళకి అంతే సంగతి. ఇప్పుడు పాకిస్తాన్ మనతో ఎట్లా చేస్తారు, వాళ్ళు ఏమంటారు, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. సేమ్ థింగ్, సేమ్ ప్రిన్సిపల్స్ వీళ్ళు ఫాలో చేస్తున్నారు అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్ మీద, ఎస్పెషలీ లెబనాన్ ఇటువైపు నుంచి గాజా. లెబనాన్ అంటే హెజ్బుల్లా అనుకోండి, ఇది ఇరాన్ ఇటువైపు నుంచి. సో ఇది ఆపాలంటే ఇరాన్ని ఫినిష్ చేసేస్తే, పాము తల అక్కడే ఉంది, కొట్టాలి అక్కడే దాన్ని. అది కొట్టేస్తే వీళ్ళందరూ పోతారు పక్కన వాళ్ళు మొత్తం. దే హ్యావ్ టు టేక్ అ రిస్క్ అండ్ వన్స్ ఆర్ ఆల్ ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలి. ప్రెసిడెంట్ ట్రంప్ బ్యాక్అవుట్ చేయకూడదు. ఆయన అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఆయన ఒబామాని తిడతారు, ఇవాళ కూడా తిట్టాడు ఒబామాని. ఏం చేశాడు అగ్రిమెంట్ అది ఇది అని చెప్పేసి. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేదు, నేను నా మీద పెట్టారు, నా భుజం మీద తీసుకొచ్చి పెట్టారని. ఏం పెట్టారు మీరు? ఒకసారి అనౌన్స్ చేస్తారు, నేను మొత్తం ధ్వంసం చేసేస్తాను, సివిలైజేషన్ మాయం చేసేస్తాను, వీ విల్ బాంబ్ దమ్ టు ద కోల్ డార్క్ స్టోన్ ఏజ్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ 2 రోజులు కాగానే సీజ్-ఫైర్ అంటారు, మళ్ళీ థ్రెటన్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ సీజ్-ఫైర్ అంటారు. అసలు ఒక స్టెబిలిటీ లేదు దానికి. బేసిక్లీ ఆయన భయపడుతున్నాడు. బికాస్ మీకు ఇరాక్లో 940 మంది US సర్వీస్ మెన్ చనిపోయారు ఆ యుద్ధంలో, ఇరాకీ యుద్ధంలో, సద్దాం హుసేన్ కింద దింపడానికి వెళ్ళిన యుద్ధంలో 940 అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోయారు. వీళ్ళ దాంట్లో ఒక్కరు ఈ యుద్ధంలో 13 మంది చనిపోయారు.
అది కూడా ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్లోనే జరిగింది. అది మెయిన్లీ గ్రౌండ్ ట్రూప్స్ ఎక్కువ లేకుండా అక్కడ గ్రౌండ్ ట్రూప్స్ చనిపోయారు చాలామంది. అండ్ అమెరికాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. సో దీన్ని చేయాలంటే ఒకటే, ఇప్పుడు వరల్డ్ ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ యూ. ఒకసారి ఇరాన్ని కొట్టండి, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఇరాన్ అంటే ఇరానియన్ రెజీమ్, అక్కడ ప్రజలు కాదు, కానీ ప్రజలు కొలాటరల్ డ్యామేజ్లో చనిపోతారు, ఏం చేయలేం మనం. బట్ రెజీమ్ కనుక మార్చగలిగితే అయిపోయింది అంతే. మీరు వాళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్ వాళ్ళ లీడర్స్ని ఎట్లా కొట్టాలి తెలుసు. ఇప్పుడున్న ఫారిన్ మినిస్టర్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, ఆయన కూడా కొట్టేస్తారు, ప్రెసిడెంట్ని కొట్టేస్తారు, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ని కొట్టేస్తారు, ఎవరు ఉండరు. తర్వాత సోకాల్డ్ ఈయన ముస్తఫా ఖమీనీ ఎక్కడున్నాడో తెలియదు, వీళ్ళందరూ కలుస్తున్నా అంటున్నారు. ఇజ్రాయెల్కి తెలియదు అనుకుంటున్నారు ఎక్కడ ఉన్నాడని. ఇజ్రాయెల్ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అమెరికన్ పర్మిషన్. వెళ్ళి కొట్టు అంటే కొట్టేస్తారు వాళ్ళు, అంతే. అది ఇప్పుడు జరగబోతుంది చూడండి, ఒక వారం లోపల ఇదే జరుగుతుంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఒక నెలకు కూడా ఎక్కువ, ఒక 6 వారాల ముందు నేను ఒక మాట చెప్పాను. ఒకసారి ఆ కార్గిల్ అండ్ ట్యాంక్స్ అంతా ఫుల్ అయితే బ్యాక్ ఫ్లో అవుతుందని చెప్పాను, మీకు గుర్తుంటుంది. ఇంకొక చెప్పాను నేను, అది కాకుండా మన నీళ్ళ ట్యాంక్ లాగా బయటికి ఓవర్ఫ్లో అవుతుంది, అది వీళ్ళ దగ్గర లేదు, షిప్పులకి ఎక్కించే పైపులు ఉంటుందని చెప్పారు. అది ఏదో ఒక రోజు వాళ్ళు ఓపెన్ చేసేసి ఇడిసేస్తారు, నువ్వు ఆ క్రూడ్ ఆయిల్ని మన స్ట్రైట్ ఆఫ్ హార్మూస్లో ఇడిసేస్తారు. పర్షియన్ గల్ఫ్, యాక్చువల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ అక్కడ కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఇంకా దూరం ఉంది. పర్షియన్ గల్ఫ్ మొత్తం పర్షియన్ గల్ఫ్ కంప్లీట్లీ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ అయిపోతుంది. నిన్న నుంచి మొదలైంది, ఓపెన్ చేయడం మొదలు పెట్టేశారు. నౌ దే ఆర్ ఆల్ క్రైంగ్, అమెరికా, అయ్యో ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్, మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారు ఇప్పుడు దాకా, కొట్టండి వాళ్ళని, వెళ్ళి ఫినిష్ చేసేసేయండి వన్స్ అండ్ ఫర్ ఆల్, అంతే. ఈ 10 పాయింట్లు 12 పాయింట్లు ఏం నడవదు. జస్ట్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ ద రెజీమ్. అక్కడ ప్రజల్ని రక్షించండి, ఇరానియన్ ప్రజల్ని, అదే చేయాలి మీరు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ.